డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోయిస్టులు మరిన్ని సొరంగాలు గుర్తించిన బలగాలు 60% ఆధీనంలోకి కర్రెగుట్టలు తెలంగాణ సహకారం లేదన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఐఈడీలు నిర్వీర్యం చేసేందుకు బలగాల సెర్చ్ అంటూ చూస్తాను. సో తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా తెలంగాణ రాష్ట్రం ఈ చర్చల ద్వారానే సాధ్యం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే డ్రోన్ కెమెరాలకు చిక్కినటువంటి మావోయిస్టుల స్థావరాలు అంటూ కొన్ని మన విజువల్స్ అయితే బయటకు వచ్చి చూస్తాను. మరిన్ని సొరంగాలను గుర్తించిన బలగాలు 60% ఆధీనంలోకి కర్రెగుట్టలు తెలంగాణ సహకారం లేదన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఐఈడీలా నిర్వహణ చేసేందుకు బలగాల సెర్చ్ అంటూ చూస్తాం. సో తెలంగాణ బలగాలు సహకారం అందిస్తే ఖచ్చితంగా ఆ ఏరియా మొత్తం కూడా కంట్రోల్లోకి వస్తుంది, లేదంటే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మన తెలంగాణ ముఖ్యంగా నక్సల్ మావోయిస్టుల విషయంలో తెలంగాణ బలగాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. సో చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సో ప్రస్తుతం ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు నిర్వహిస్తున్నటువంటి కూంబింగ్ 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా భద్రతా బలగాలు అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నటువంటి డ్రోన్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తుంది. కర్రెగుట్టల ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి 7 మావోయిస్టులు డ్రోన్ కెమెరాలకు చిక్కారు. అత్యంత పకడ్బందీగా ప్రయోగిస్తున్నటువంటి మావోయిస్టులు డ్రోన్ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడం వారి తరం కావడం లేదు. ఇప్పటికే 100 బంకర్లు 10ల సంఖ్యలో సీక్రెట్ గోల్ను గుర్తించిన భద్రతా బలగాలు మరిన్ని సొరంగాలను సైతం గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్న 200 ఎకరాల్లో మావోయిస్టులు సంచరిస్తున్న 60% భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్లో వీళ్ళందరూ బలగాలు పాల్గొంటూ తెలుస్తోంది. సో మొత్తానికి అయితే కర్రెగుట్ట ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి కూంబింగ్లో పాల్గొనడం లేదని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. ఎందుకు మన తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తారని చెప్పేసి. కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేసేందుకు బలగాలు నిత్యం సెర్చ్ చేస్తున్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే 100ల కొద్ది బంకర్లు, సీక్రెట్ గుహలు పెద్ద ఎత్తున కర్రెగుట్టలో బయటపడుతూ ఉన్నాయట. ఆ గుట్టలే పెద్ద కర్రెగుట్టలు అనేది చాలా పెద్ద గుట్టలు అవి. సో దానిలో 60% బలగాలు ఆధీనంలోకి తీసుకుని తెలుస్తోంది. మొత్తానికైతే కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆచూకీని మొత్తానికైతే కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంతవరకు ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో నిన్న మొన్న పెద్ద ఎత్తున విమర్శ వచ్చాయి కాబట్టి కొన్ని ఆనవాళ్ళు దొరకబట్టినట్టు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్